ఏపీ సర్కార్కి వరుసగా సమ్మె పోట్లు తగ్గుతున్నాయి. ఇప్పటికే అంగన్వాడీల టీచర్లు సమ్మె ఉద్రిక్తతలు కొనసాగుతూ ఉండగానే మున్సిపల్ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మె బాట పట్టారు. ఎన్నికల సమయంలో జగన్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మున్సిపల్ కార్మిక నాయకులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో కార్మికులతో చర్చించేందుకు సర్కార్ సిద్ధమైంది. కాసేపట్లో ప్రభుత్వాధికారులు కార్మికులతో చర్చలు జరపనున్నారు. అయితే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్న ప్రధాన డిమాండ్తోనే మున్సిపల్ కార్మికులు నిరవధిక సమ్మె ప్రారంభించారు. పెరిగిన నిత్యావసర ధరల మేరకు కార్మికులకు 26,000 రూపాయల జీతం ఇవ్వాలని అంటున్నారు. సిపిఎస్ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ పెన్షన్ అమలు చేయాలని, కోవిడ్-19 కార్మికులకు కూడా ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. కార్మికులు చనిపోతే వారి కుటుంబాలకు ఉద్యోగ భద్రత కల్పించాలని అంటున్నారు. రెడీగా దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మమతా, అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక్కసారిగా పరిస్థితులు అయితే మారాయని చెప్పుకోవచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 4.5 సంవత్సరం గడిచింది. ఈ 4.5 సంవత్సరంలో ఈ 3 నెలల నుంచి దాదాపు అనేక మంది కూడా రోడ్డెక్కినటువంటి పరిస్థితి. ప్రధానంగా అంగన్వాడీలు ఒకవైపు, మున్సిపల్ వర్కర్స్ ఒకవైపు, అదేవిధంగా సర్వశిక్ష అభియానికి సంబంధించినటువంటి కార్మికులు ఒకవైపు, వీళ్ళంతా కూడా రోడ్డు ఎక్కి తమ నిరసనను చేపడుతున్నారు. గడిచినటువంటి 2 రోజులుగా అటు సచివాలయానికి సంబంధించి ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వాలంటీర్లు కూడా నిరసన కార్యక్రమాలను చేసేదానికి ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి. 3 జిల్లాల్లో కూడా నిన్న వాలంటీర్లు తమకు జీతాలు పెంచాలంటూ కూడా నిరసన చేపట్టారు. అయితే మున్సిపల్ కార్మికుల విషయానికి వస్తే అవుట్ సోర్సింగ్ లో పనిచేసేటటువంటి మున్సిపల్ కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పి గడిచినటువంటి 2-3 రోజులుగా, అంటే ఈ నెల 26వ తేదీ నుంచి కూడా రాష్ట్ర వ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చి ఎక్కడెక్కడ సమ్మె కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ సమ్మెలో భాగంగా అనేక చోట్ల కార్మికులు రోడ్డెక్కి నిరసన చేస్తున్నారు. దీంతో ఎక్కడికక్కడ చెత్తా చెదారాలు కూడా పేరుకుపోయినటువంటి పరిస్థితి. అయితే పర్మనెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ ద్వారా ఆ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు సంబంధించినటువంటి అధికారులు వాళ్ళ ద్వారా ఈ పనిని చేపట్టే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడికక్కడ చెత్తా చెదారాలు అయితే పెరుగుపోయాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కాసేపట్లో ఇటు కార్మిక సంఘాల నేతలతో కూడా సమావేశమై చర్చలు జరపబోతోంది. ఇప్పటికే అంగన్వాడీ టీచర్లకు సంబంధించి చర్చలు జరిపినప్పటికీ అవి విఫలం అవడంతో వీరైతే సమ్మెను దాదాపు 17 రోజుల నుంచి కూడా కొనసాగిస్తున్నారు. ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో కార్మికులంతా రోడ్డెక్కారు. దాదాపు అంగన్వాడీలు, ఇటు మున్సిపల్ కార్మికులు, అటు సర్వశిక్ష అభియానికి సంబంధించినటువంటి సిబ్బంది, దీంతో పాటు వాలంటీర్లు, ఇంతమంది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 4.5 సంవత్సరం తర్వాత ఇవాళ రోడ్డు ఎక్కడంతో వీళ్ళతో చర్చలు జరపడం మాత్రం ప్రభుత్వం కొంత విఫలం అవుతుంది. ఏదేమైనప్పటికీ ఇంతమంది కార్మికులు ఒక్కసారిగా నిరసన చేయడం మాత్రం రాష్ట్రంలో సంచలనంగా మారింది. మమతా. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాసరావు.